నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆషాఢ శుక్లపక్షంలో ఉన్నాము. ఆషాఢ శుక్లపక్షం ప్రారంభమవుతూనే వరాహి నవరాత్రులు జరుపుకుంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక చివరంకంలోనే ఉన్నాము. రేపే అష్టమి. అయితే గురువారంతో కూడి వస్తోంది అష్టమి. అష్టమికి ఖచ్చితంగా ఒక ప్రధానమైన పాత్ర, లేకపోతే ఒక ప్రధానమైన ఇంపార్టెన్స్ ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారికి, లలితాదేవికి ప్రత్యేకంగా అష్టమి అనే తిథి చాలా ఇష్టము అని కూడా వింటూ ఉంటాం. అందుకే కదా నామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అనే నామం కూడా ఉంది. లలితా సహస్రనామంలో మనం వింటూనే ఉంటాము. మరి రేపటి రోజున ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? రేపటి రోజున వారాహిని కానీ లేకపోతే అమ్మవారిని కానీ మాస దుర్గాష్టమిగా కూడా ప్రతి నెల శుక్లపక్ష అష్టమిని జరుపుకోవటం కూడా మనకి విదితమే. మరి రేపటి అష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు? యాజ్ ఎ అస్ట్రాలజర్ చెప్పండి, రేపటి డేకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా? తప్పకుండా. అంటే మనకి ప్రతి నెల, ప్రతి రోజు కూడా ఇంపార్టెంటే. నేనుగా చెప్పాలంటే హిందూ ధర్మం ప్రకారం అయితే కనుక. సో ఈ రోజు చెడ్డది, రేపు మంచిది, రేపు అనేది కాదు. మనం ఎందుకు ఇంతగా చెప్పుకోవటం అనేది ఏంటంటే, ఇవాళ నేను వీలవ్వలేదు, రేపు నా కోసం ఇంకో రోజు ఉంది అనేది ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తుంది మనం. సో 365 రోజులు భక్తిలో తాళం ఆడేవాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ అది వేకే. కానీ మనం ఎందుకు చెప్తున్నాం ఇన్ని ప్రతిరోజు ప్రతిసారి అంటే కనుక, కనీసం అది మిస్ అయిన వాళ్ళు కనీసం ఈ రోజు ఫాలో అవుతారని ఒక సదుద్దేశం, అంతకంటే మనకి వేరే ఏం కాదు. సో ఈ గురువారం నాడు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మహిషాసుర మర్దిని కొలవాలనేది ప్రధానంగా తెలియజేయటం అనేది ఉంది. తర్వాత ప్రతి ఏడాది కూడా మహిషాసుర మర్దిని ఒక వ్రతంలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏడాదికి ప్రతి ఏడాది చేస్తారా? మహిషాసుర మర్దిని అనే పేరు ఓన్లీ దసరా నవరాత్రుల్లోనే వినపడుతుంటుంది సహజంగా. ఆషాఢ మాసంలో మనకి కోకిల వ్రతం అని కూడా ఉంటుంది కదా. సో ఇవి ప్రతి ఏడాది చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకోసమే మహిషాసుర మర్దిని ఆషాఢ మాసంలో ఈ శుక్లపక్ష అష్టమి రోజు కొలుస్తారండి? అంటే ఇక్కడ మనకి లింక్ అనేది ఉంటుంది, కానీ మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు చాతుర్మాసం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మామూలుగా చెప్పాలంటే కనుక ఆషాఢ మాసంలోకి వచ్చేప్పటికి ఏంటంటే వానలు పడి కొత్త ఇది వస్తుంది కదా. సకల ఏమంటాం ఈ జీవరాశుల్లో అంటే ముఖ్యంగా పాములు, కప్పలు ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి వానలకి. సో దానివల్ల మనకి ప్రమాదాలు అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటన్నిటిని, అంటే బయట రాక్షసుని చంపింది మహిషాసుర మర్దిని, ఇక్కడ ఏదైతే మనకి ఈ భయం అనే రాక్షసత్వం ఏదైతే ఉందో, సో ఇప్పుడు ముఖ్యంగా కలియుగంలో ఇప్పుడు రోజు రోజుకి అనేక రకాలైన భయాలు మనం చూస్తున్నాం కదా. ఆ భయాలన్నీ తుదముట్టించడానికి మహిషాసుర మర్దిని లాంటి శక్తివంతమైన దేవత కావాలి. సో అందుకని ఖచ్చితంగా ఆషాఢ మాసంలో కొలవాలి అని చెప్పేది. ఎప్పుడైతే వానలు పడతాయో ఆటోమేటిక్గా మీకు ఇలాంటి జీవరాశులనే కాదు, క్రీములు, కీటకాలు ఇవన్నీ కూడా రోగాలు కూడా స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటిని తుదముట్టించడానికి ఒక దేవత అనుకోండి. సో అందుకని మహిషాసుర మర్దినికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వటం. అంటే హిందూ ధర్మం అనేది ఎంత ఆలోచిస్తే అంత దొరుకుతాయి, మనం ఆలోచించడంలో ఉంటుంది. సో ఆ పెద్దానికి అటు వాళ్ళు సైన్స్ని తీసుకోలేదని చెప్పడానికి లేదు. సో ఆ టైంలో ఈ రకమైన ప్రకృతి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటిది మనం అందించాలి అనేది, ఇవన్నీ మీకు బోధించిన వాడు అది కూడా ఈ నెలలోనే వస్తుంది. అవును కదా. సో ఇవన్నీ చాలా అద్భుతమైనవి. మనం తెలుసుకోవటం అనేది ఒకటి, ఆచరించడం అనేది ఒకటి, మన తరాల వాళ్ళకి కూడా తెలియజేయటం అనేది ఒకటి. మనం చేస్తేనే కదా వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా. సో అందుకని చాలా ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. మరి రేపటి రోజున ఏం చేయమంటారు? ఎలా అమ్మవారిని కొలవమంటారు? ఇక్కడ మహిషాసుర మర్దినికి చెప్పింది ఏంటంటే కనుక, ముఖ్యంగా ఇది ఎలాగో గురువారం వచ్చి అసలు మామూలుగా కూడా మహిషాసుర మర్దినికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఆ రోజు మనం పసుపు కలుపుకుని స్నానం చేయాలి. సో ఖచ్చితంగా పసుపు నీటితోనే స్నానం చేయాలనేది ఉంది. ఆడవాళ్ళు అయితే ఎలాగో పసుపు రాసుకుంటారు. తర్వాత ఈరోజు కంపల్సరీ వాళ్ళప్పుడు బ్రాహ్మణులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారనుకోండి పాత కథలన్నింటిలో కూడా. సో ఈరోజు మామూలుగా అయితే ఒక బ్రాహ్మణ ముత్తైదుని పిలిచి మనం ఆవిడకి ఏదైనా సరే పండో, తాంబూలము ఏదో ఒకటి ఈరోజు మనం దానం ఇవ్వాలి. అది మామూలుగా ఈ వ్రతంలో చెప్పింది. తర్వాత ఖచ్చితంగా ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక మహిషాసుర మర్దిని స్తోత్రం అనేది అందరికీ ఐగిరి నందిని నందిత మోదిని అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి అది శక్తి అనుసారం పఠించుకోవటం అనేది, అంటే ఏదైనా సరే అమ్మవారి సంఖ్య అనేది 9. సో 9 సార్లు ఎకాబిక్ని చదివితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మహిషాసుర మర్దిని మీరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇది నేను ఇవాళ ఎందుకు చదవాలి అంటే కనుక, మీరు ఏవైతే అష్ట కష్టాలు అనుకుంటున్నారో, అంటే ప్రతి ఒక్కరికి ఒకటే కష్టం అనుకోరు.
సో నాకు రకరకాల డబ్బే కష్టాలు. కష్టం అనుకుంటాను, ఇంకో ఆయన నా ఆరోగ్యమే కష్టం కష్టం అనుకుంటాడు. అనుకుంటాడు. సో అందుకని ఎవరికి ఏ కష్టం అనుకున్నా కూడా ఆ కష్టాన్ని తుదమిట్టించడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఉమ్. సో మీ కష్టం ఏదో అది చెప్పుకోండి అంతే, రైట్. అందుకని పలానా అని చెప్పలేము. ఉమ్. సో మన కష్టం ఏది, మనం భరించలేని కష్టం ఏది, ఉమ్. ఆ కష్టాన్ని తుదిమిట్టడం కోసం ఈ రోజు మనం Right. చేస్తున్నాం. సో దాన్ని ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా పసుపు నీళ్ళతో అయితే స్నానం చేయాలి. స్నానం అది మగాళ్ళు చేసిన చేయాల్సింది, ఆడవాళ్ళు చేసినా సరే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి చేయాలి. Hmm. తర్వాత మీకు ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక పసుపు బట్టలు వేసుకోండి. Okay. ఒకవేళ లేకపోతే కనుక ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ రెండిట్లో ఏ రంగు వేసుకున్నా కూడా పర్వాలేదు. Hmm. అయితే మహిషాసుర మధ్యని మనం విడిగా శనివారం పూట వచ్చినప్పుడు నలుపు రంగు వేసుకుంటే Yes. మంచిది. Hmm. సో ఇది గురువారం నాడు వచ్చింది, మాస దుర్గాష్టం అనేది ఉంది కనుక. తర్వాత మనం కొంత ఏదైనా సరే ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే తామసారాధన కాదు, Hmm. సాత్విక ఆరాధన చేస్తుంది. Ah. సో ఈ సాత్విక ఆరాధన కోసం కొద్దిగా శాంతియుతంగా అంటే సాత్వికంగా ఉండే రంగులు ధరించాలి. అప్పుడు పసుపు. పసుపు అనే దానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది Correct. ఉంటుంది. సో ఆ రకంగా కూడా అందుకని మనం ఏమంటామంటే అన్నిటికీ ఒకేసారి అప్లై చేయలేం కొన్ని కొన్ని నియమాలు. Hmm. సో ఏ రోజు ఏ రకంగా మన మీద బాడీ తత్వం అనేది ఉంటుంది. ఇవాళ మంగళవారం అయితే ఒక రకంగా మన బాడీ స్పందిస్తుంది, బుధవారం నాడు ఒక రకంగా స్పందిస్తుంది. సో అందుకని వాటిని దృష్టిలో కూడా పెట్టుకుని ఒక్కోసారి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి. పలానా ప్రతిదీ మా గ్రంథంలో ఇలా లేదే అంటే అవదు, అన్నిట్లో ఉండవు. ఉండవు. సో కొన్ని సూక్ష్మాన్ని కొన్ని మనం గ్రహించాలి. పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఆ రకంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. ఒకవేళ మంత్రం కూడా చాలా తేలికైన మంత్రమే ఇచ్చారు, ఓం క్లీం మహిషాసుర మర్దిన్యే నమః. ఓం క్లీం అనేది, క్లీం అనేది అమ్మవారి కామ బీజం, అంటే కామితాలు ఈడేరింపజేసే బీజము అని క్లీం అంటే. కామం అంటే అదే కాదు, కామం అంటే కోరిక అని అర్థం. కోరిక, కోరిక ఏదైనా అందుకే అవ్వచ్చు. కామితం అనేది మా పిల్లాడికి చదువు బాగా రావాలి, అది మంచి నా కోరిక. కష్టం తీరాలి అనేది కష్టం ఇక్కడ. తీరాలి. సో అది, సో ఆ కష్టాలు తీరడానికి ఈ క్లీంకార బీజం ఇచ్చారు, Right. అంటే మన కామితాలు నెరవేరడానికి. సో ఆ బీజాన్ని పట్టించడం, ఓం క్లీం మహిషాసుర మర్దిన్యే నమః అనేది 108 సార్లు చదువుకోవటం. మరి ఏమి నివేదన చేయాలి అనేది ఉంటుంది, బూరెలు నివేదన చేయాలి. ఓకే. సో బూరెలు నివేదన చేస్తే అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. ఇది మీరు ఏమీ ప్రతిసారి చేయక్కర్లేదు. ఇలాగ మీకు ఏదైనా సరే నేను 3 ఏళ్ళు చేస్తానన్నా 5 ఏళ్ళు చేస్తానన్నా అలా ఒక సంకల్పం పెట్టుకుని ప్రతి ఏడాది కూడా చేసుకోవచ్చు. ఏడాదికి ఒక్క రోజు. ఏడాదికి ఒక్క రోజు. సో అలా చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రైట్. ఉండాలి అలా మంచి ఫలితాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి రోజుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.